నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి గారు. గురుగారు, న్యూమరాలజీ ప్రకారం మన పుట్టిన తేదీని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. నిజమేనా గురుగారు? 110% నిజం. ఎందుకు అనంటే మనం జన్మించిన డేటే మన అన్నిటిని ప్రభావితం చేస్తుంది వాస్తవంగా. సో మీరు చెక్ చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటున్నారే డేట్ ఆఫ్ బర్త్ అనే ఉంటుందని, కానీ ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఆ డేటే మిమ్మల్ని. అక్కడ టైం కూడా ఉంటుంది, అది కూడా నెంబరే. ఈ యూనివర్స్ అంతా కూడా నెంబర్స్ మీద బిల్ట్ అయి ఉన్నది వాస్తవంగా. సో ఆ నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది. మీరు ఏ డేట్లో జన్మించారో అది మీ జీవితాన్ని ప్రభావితం 110% చేస్తుంది. సపోజ్ మీరు 1/10/1928లో జన్మించారు. మీ డేట్ ఆఫ్ బర్త్ 1/10/1928. అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు. దీన్ని ఒక సిరీస్ అంటారు, 1 సిరీస్ అంటారు దీన్ని. వీళ్ళకి అధిపతి సూర్యుడు. మీరు ఈ డేట్లో కనుక జన్మించి ఉన్నారనుకోండి, మీరు టాపే. ఎక్కడ ఉన్నా కూడా టాప్. చెక్ చేసుకోవచ్చు. మన ఆడియన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ డేట్లో జన్మించిన వాళ్ళు టాప్లో ఉంటారు. ప్రామాణికాలు ఉన్నాయి, సాధించిన విజయాలు ఉన్నాయి, మీకు ఎదురుగా అన్ని రీసెర్చ్ ఉంది, మీరు చేసుకోవచ్చు. ఒకటి తేదీలో పుట్టిన వాళ్ళు ఎవరైనా టాప్లో ఉంటారు అనుకోవచ్చా? ఉండాలి, ఉండట్లేదు అని అంటే మంత్ ని ఇయర్ ని బట్టి ఉంటుందా? మంత్ ని ఇయర్ ని బట్టి కూడా ఉంటుంది. అది ఎంత సైడ్, అది దట్ ఈస్ డిఫరెంట్. మీకు మంత్ అండ్ ఇయర్ ఎప్పుడు వస్తుందంటే మీ డెస్టినీ నెంబర్ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే. మీరు జన్మించిన డేటే మీకు చాలా ప్రామాణికం. మీరు జన్మించిన దీన్ని జన్మ సంఖ్య అంటారు. మళ్ళీ మీరు అన్నారుగా ఇప్పుడు నెల బాగుంటుందా, నెల కలుస్తుందా, ఇయర్ కలుస్తుందా, ఇవి వచ్చేసి మీకు డెస్టినీ నెంబర్ని చూస్తాయి. అంటే మీరు ఎక్కడికి చేరుకోవాలి. వాట్ ఈస్ ద డెస్టినీ అంటే గమ్యస్థానం అంటారు కదా. మీరు ఏం చేయాలనేది సూచించేది మీ గమ్యస్థానం, డెస్టినీ నెంబర్. దట్ ఈస్ డిఫరెంట్. కానీ మీరు జన్మించింది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు జన్మించిన ప్రకారమే మీ జీవితం డిజైన్ చేయబడి ఉంటుంది. మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే క్యారెక్టరేషన్ డిజైన్ చేయబడి ఉంటుంది. మీరు 1/10/1928లో జన్మించారు. 1వ తారీఖు, 10వ తారీఖు, 1928లో జన్మించారు. మీకు అధిపతి సూర్యుడు. సూర్యుడు ఎలా ఉంటాడు? టాప్లో ఉంటాడు, కింగ్లో ఉంటాడు. అంతేనా? అందుకే దీన్ని కింగ్ నెంబర్ అంటారు. తర్వాత దీన్ని ఫాదర్ నెంబర్, తండ్రి నెంబర్, ఎన్నో పేర్లు ఉన్నాయి దీనికి. ఎన్నున్నా కూడా రాజకీయం తీసుకోండి టాప్, బిజినెస్ తీసుకోండి టాప్, మీరు ఏదైనా ఏ రంగమైనా తీసుకోండి, సినీ రంగం తీసుకోండి టాప్. అంటే ఎట్లా టాపు అంటే వీటిని ఏం చేస్తాం మనం? రీసెర్చ్ తీసుకుంటాం. దీన్ని రీసెర్చ్ చేసి ఈ డేట్లలో జన్మించిన వాళ్ళు నిజంగానే ఇలా ఉన్నారా లేరా, ఇవన్నీ కూడా కొన్ని ప్రామాణికాల ప్రకారం మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి తీసుకుంటాం. అలా కొన్ని లక్షల పేర్లు ఉన్నాయి. సపోజ్ ఆ లక్షల మీరు కూడా ఉన్నారు, కానీ మీరు లేరు ఆ టాప్లో అంటే సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. 1వ తేదీలోనే జన్మించారు మీరు, కానీ మీ పేరులో ఏదో ప్రాబ్లం ఉంది. మీ పేరులో ఏదో ప్రాబ్లం ఉంది, మీ ఫోన్ నెంబర్లో ఏదో ప్రాబ్లం ఉంది, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఏదో ప్రాబ్లం ఉంది, మీరు నడిపిస్తున్న వెహికల్ నెంబర్లో ఏదో ప్రాబ్లం ఉంది, మీరు మ్యారేజ్ తాళి కట్టిన సమయంలో ఏదో తేడా ఉంది. దాన్ని డీకోడింగ్ చేసుకోవాలి. ఓకే. ఒక మానవుని జీవితాన్ని కరెక్ట్గా డీకోడ్ చేయాలి ఈ న్యూమరాలజీ అని అంటే 5 అంశాలు చాలా ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్, పేరు, మొబైల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, మ్యారేజ్ డేట్, వెహికల్ నెంబర్. ఇవి చాలా అవసరం. వీటన్నిటికి సంబంధించిన డీకోడ్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, మిమ్మల్ని ఆపడానికి ఎవడి వల్ల కాదు, ఎవడి తరము కాదు. ఓకేనా? అలాగే ఇప్పుడు మీరు అడిగిన డేట్ ఆఫ్ బర్త్స్లలో ఇంకా అతి ముఖ్యమైన డేట్లు ఏంటంటే మనకి 5వ నెంబర్ కూడా 5/14/23. ఎస్, దిస్ ఈజ్ బిజినెస్ నెంబర్. ఈ డేట్లో జన్మించిన వాళ్ళు కూడా చాలా సూపర్గా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా కొంతమంది దీంట్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు ఉద్యోగం ఒక పక్క ఉంటుంది, ఒక పక్క మైండ్ వీళ్ళకి లాగుతూ ఉంటుంది. ఏ వ్యాపారం చేస్తే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది. కొంతమంది చుట్టాలు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ చేస్తూ ఉంటారు, నేను కూడా ఎందుకు చేయకూడదు ఈ ఆలోచన వీళ్ళకి తోలుస్తూ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవటము, ప్లానింగ్ లేకపోవటము, సరైన అవగాహన లేకపోవడం, కొద్దిగా ఆగుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ఇంకేదో నెంబర్ వీళ్ళకి డెఫిసిట్ అయింది. వీళ్ళు 5వ నెంబర్లోనే జన్మించారు, కానీ ఏదో మిస్సింగ్ నెంబర్లలో ఇంకొక అతి ముఖ్యమైన సపోర్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సపోర్టివ్ లేదనుకోండి కష్టమవుతుంది. ఇప్పుడు క్రికెటర్ ఉన్నాడు మామూలుగా, ఇప్పుడు కీపింగ్ చేసే అతను ఉంటాడు, అంటే గ్లౌజ్ లేదనుకోండి కీపింగ్ చేయలేడు. సపోర్టింగ్ అయితే మీ నెంబర్ పర్ఫెక్టే ఉంది, కానీ మీరు దూసుకెళ్ళలేకపోతున్నారు అని అంటే సమ్ సపోర్టింగ్ ఈజ్ మిస్సింగ్. ఆ సపోర్ట్ ఎక్కడ మిస్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మీ నెంబర్ కరెక్ట్గా వైబ్రేట్ అయ్యింది అని మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే చెప్తారా మీరు? మీకు లోసో గ్రేడ్ వేసుకుంటే ఆటోమేటిక్గా నేను చాలాసార్లు చెప్పాను, సింపుల్గా ఫస్ట్ అయితే ఒక లోసో గ్రేడ్ వేసుకోండి. దాంట్లో మిస్సింగ్ నెంబర్లు తెలిసిపోతాయి మీకు.
వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మా సహకారం తీసుకోండి. సో మీకు అదంతా శాస్త్రం కాబట్టి మీకు ఇబ్బంది అయింది. సో మాలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకుంటే మీకు అది ఈజీ అయింది, ఈజీ మార్గం. సో మీకు లో సెగ్రేట్ వేసుకున్నది ఈజీగా తెలుస్తుంది. దాన్ని మీకు అద్భుతాలు చేయాల్సిన అవసరం లే. 9 బాక్సులు గీసేసుకోండి పట. దాంట్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ నెంబర్లు ఎలా నా వీడియోలు చూడండి, చాలా వీడియోలు ఉన్నాయి దాంట్లో. హౌ టు మేక్ లో సెగ్రేట్ ఇన్ 5 minutes నా వీడియోలు ఉన్నాయి చాలా. మీరు చూసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఏది మిస్ అయిందో దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మాకు సపోర్ట్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. లేదు అని అంటే జన్మకుండల రిపోర్ట్ ఇది ఫ్రీగా ఉంది మీకు. మామూలుగా 699 రూపాయలు మాత్రమే. 6,999 రూపాయల వాల్యూ చేసేది 699 రూపాయలకి ఇస్తున్నాం. ఇది మీకు చాలా వైబ్రేటెడ్గా ఉపయోగపడుతుంది. దీంట్లో అన్ని చాలా డీకోడింగ్స్ ఉన్నాయి. దాదాపు చాలా మీకు సమాచారం వస్తుంది. మీ లైఫ్కి సంబంధించిన 100% కన్క్లూజన్ వచ్చేస్తుంది ఈ రిపోర్ట్ తీసుకుంటే. దాన్ని ఉపయోగించుకోండి. మీకు ఏది మిస్ అయింది, ఏది యాక్టివేట్ చేయాలో తెలిసిపోతుంది. ఇంకొక అతి ముఖ్యమైన నెంబర్ వచ్చేసి మనకు 6వ నెంబర్, డబ్బుల నెంబర్. మనీ మేక్స్ ఆల్ థింగ్స్. మీరు అంటారుగా డబ్బులే అని. సో మన ఆడియన్స్కి డబ్బులే కావాలంటే మాత్రం ఈ 6వ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలి. 6, 15, 24లో ఎవరైతే జన్మించారో వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. డబ్బులు ఉంటాయి, బంగారం, అన్నీ ఉంటాయి. కొంతమంది సక్సెస్ కాలేకపోతా అంటారు. కారణం ఏంటంటే సేమ్ ఇదే, సపోర్ట్ నెంబర్ ఏదో మిస్ అవుతుంది. మీకు సపోర్ట్ లేకపోతే చాలా కష్టమవుతుంది. అంటే ఈ 6 అనే నెంబర్ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, ఫోన్ నెంబర్లో కానీ, మ్యారేజ్ డేట్లో ఫస్ట్ మనం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఒకవేళ లేకపోతే ఫోన్ నంబర్లో రీఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. నేమ్ కూడా చెక్ చేసుకోవాలి. నేమ్ అండ్ డేట్ నంబర్ కూడా ఇంతేనా? 1 నంబర్ వాళ్ళ జీవితంలో లేకపోతే ఎవరిదైనా కూడా రీఇన్స్టాలేషన్. ఇప్పుడు సి మేడం ఒక పర్ఫెక్ట్ నెంబర్లోనే జన్మించాం, కానీ అయినా స్ట్రగుల్ పడుతున్నామంటే సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. అది మీ నేమ్లో ఉండొచ్చు, మొబైల్ నెంబర్లో ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఉండొచ్చు, వెహికల్ నెంబర్లో ఉండొచ్చు, మీ మ్యారేజ్ డేట్లో కూడా ఉండొచ్చు. వీటిని మనం డీకోడ్ చేసుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. కామన్ విషయాలు ఇవి. అంటే ప్రాథమిక స్థాయిలో మీరు వెరిఫై చేసుకోవాల్సిన అంశాలు ఇవి. ఇక్కడ మీరు చేసుకున్నారనుకోండి, మీకు ఒక మార్గం ఏర్పడుతుంది. దాన్ని గట్టే పట్టుకుంటే వెళ్ళిపోవచ్చు ముందుకి. ఇదే మిమ్మల్ని ఆపేది. ఈ 5 అంశాలలో ఎక్కడో ఒక దగ్గర మీకు స్టక్కింగ్ ఉంటుంది, బ్లాకేజ్ ఉంటుంది. ఆ బ్లాకేజ్ అని కొట్టిపడేయాలి. కొట్టిపడేస్తే ఓపెన్ అయిపోతుంది. వీ కెన్ రన్. ఇప్పుడంతా ఉరుకుల పరుగుల జీవితమే కదా, మనం స్లోగా ఉంటే తట్టుకోలేము. కాబట్టి ఇవన్నీ ఓపెన్ చేసుకొని పరిగెత్తాలి. అందరికి షార్ట్ కట్స్ కావాలి, అందరికి షార్ట్ కట్స్ కావాలి, తొందరగా కావాలి, తొందరగా ధనవంతులు కావాలి, తొందరగా కోటీశ్వర్లు కావాలి. వీటన్నిటిని ఢీ కొట్టాలంటే మనకు సరైన మార్గం కావాలి. ఆ మార్గాన్ని చూపించేదే న్యూమరాలజీ. మీకు ఏ నెంబర్ అయితే మీకు అక్కడ యాక్టివేషన్లో మిస్ అవుతుందో దాన్ని గట్టిగా పట్టుకోండి, ఆటోమేటిక్గా దూసుకోపోవచ్చు. తప్పకుండా గురుగారు. న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీని బట్టి మన జీవితం ఎలా ఆధారపడి ఉంటుంది, ఏ నంబర్స్ చాలా ఇంపార్టెంట్ అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.